ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులు, నాకు అత్యంత ఆప్తులు గౌరవనీయులు వెన్నా శివ గారికి, మన మధ్యలో ఉన్నటువంటి అన్నవరం ప్రముఖ నాయకులు వేర్ల సూరిబాబు గారికి, బొమ్మిడి సత్యబాబు గారికి, బండారు రాంబాబు గారికి, మడ్డి వీరబాబు గారికి, పల్లెవెల్లి సతీష్ గారికి, అదేవిధంగా మన అన్నవరంలో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన ప్రత్తిపాడు శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారి ఆధ్వర్యంలో నాకు ప్రత్తిపాడు కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్రిడర్గా ఏజీపీగా నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి ఈ పదవి నాకు ఇచ్చారు. ఈ పదవికి వన్నె తెచ్చినాక నేను పాటుపడతానని, అదేవిధంగా మరి ఇందాక పల్లెవెల్లి సతీష్ గారు చెప్పినట్టు మరి పార్టీలో కష్టపడి పనిచేయడం జరిగింది. పనిచేసే వారికి ఎప్పటికైనా పార్టీ పదవి కానీ లేకపోతే అధికార పార్టీలో ఉంటే అధికార పదవులు కానీ కంపల్సరీ వస్తాయి. కొంతమందికి లోన్ రూపంలో రావచ్చు, కొంతమందికి హౌసింగ్ రూపంలో రావచ్చు, కొంతమందికి వార్డు మెంబర్లుగా రావచ్చు, కొంతమందికి పార్టీ పరంగా పదవులు రావచ్చు, కొంతమందికి ఎంపీటీసీలుగా రావచ్చు, కొంతమంది చదువుకున్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉపాధి ఉద్యోగాల కోసం అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో అవకాశాలు వస్తాయి. అందరికీ ఒక రూపంలోనే రావాలంటే రావు. కానీ మరి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా అన్నవరంలో పటిష్టంగా ఉంది. అదేవిధంగా నాకు కూడా అప్పుడు స్వర్గీయ పర్వత చిట్టిబాబు గారు నాకు అవకాశం ఇస్తే మన గ్రామ సూరిబాబు గారు, సత్యబాబు గారు, మరి వీళ్ళందరి నాయకత్వంలో మన బండారు రాంబాబు గారు, అదేవిధంగా మన వీళ్ళందరి నాయకత్వంలో నేను అప్పట్లోనే ఏకగ్రంగా ఎన్నికడం జరిగింది. తర్వాత రెండోసారి కూడా నాకు అవకాశం ఇచ్చారు ఎంపీటీసీగా. ఆ రెండోసారి వచ్చినప్పుడు మాకు ఎంపీపీగా అవకాశం వచ్చింది, కానీ మనం అయితే నెగ్గాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల అది